బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటితో ముగిసిన ఎన్నికల ప్రచారం. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో తన ప్రచారాన్ని ముగించిన సీఎం జగన్. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని స్పష్టీకరణ. పారదర్శకంగా, శాంతియుతంగా ఎన్నికల్ని నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరిన నగర పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ. అన్ని శాఖలో సమన్వయంతో పోలీస్ శాఖ పనిచేస్తుందని స్పష్టీకరణ. పశ్చిమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి భారీ రోడ్ షో. పెద్ద ఎత్తున పాల్గొన్న కూటమి నేతలు, అభిమానులు. దారి పొడవునా సుజనాకు మద్దతుగా అభిమానుల నినాదాలు. ఏపీలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో సీఎం జగన్ తన ప్రచారాన్ని ముగించారు. ఈ రోజు జగన్ 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించారు. ఏపీలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. కొన్ని రోజులుగా ప్రచార హోరుతో ఏపీ మోతెక్కుతోంది. గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ రోజు ఎన్నికల ప్రచారానికి తుది రోజు. ఈ సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది. మైకులు మోగబోతున్నాయి. మరొక వైపు ముఖ్యమంత్రి జగన్ తన చివరి ప్రచారాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో నిర్వహించారు. ఈరోజు జగన్ 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని చిలకలూరుపేట కళామందిర్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కైకలూరులో జరిగే సభకు హాజరయ్యారు. చివరిగా కాకినాడ పార్లమెంటు పరిధిలోని పిఠాపురంలో నిర్వహించే సభల్లో పాల్గొన్నారు. పిఠాపురం సభతో ఆయన ప్రచార పర్వం ముగిసింది. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు తెలిపారు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరుగుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 12వ తారీఖున 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో ఆ రెస్పెక్టివ్ నోటిఫైడ్ ప్లేసెస్లో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్సు, వీడియోగ్రాఫర్సు అండ్ పోలీస్ పర్సనల్ అండ్ డ్రైవర్సు, వెహికల్స్ అంతా అక్కడ రేపు ఉదయం 7:30-8 నుండే అక్కడ మొత్తం అంతా కూడా గ్యాదర్ అయ్యి సో వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు పోలింగ్ పార్టీస్ది ఈరోజు పోలింగ్ స్టేషన్ ఎవరు వెళ్తారన్నది ఈరోజు ర్యాండమైజేషను అబ్జర్వర్ సమక్షంలో చేస్తాము. సో వాళ్ళు చూసుకొని ఆ పోలింగ్ పార్టీని బేస్ చేసుకొని అక్కడ పోలింగ్ పార్టీస్ ఫామ్ అవుతాయి. పోలింగ్ పార్టీస్ ఫామ్ అయ్యి మెటీరియల్ అనేటువంటిది మొత్తం అంతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ మెటీరియల్ ఇచ్చి అక్కడ ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ మెటీరియల్, స్టాచ్యుటరీ మెటీరియల్, ఈవీఎంస్ అంతా కూడా ప్రాపర్ ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడ మెటీరియల్ అనేటువంటి షార్టేజ్ అనేటువంటిది లేదు. సో అక్కడ ఒకవేళ ఏదైనా జెన్యూన్ రీజన్స్తో ఉండేటప్పుడు వాట్ ఎవర్ రిజర్వ్ స్టాఫ్ కూడా ఉంటారు. రిజర్వ్ కూడా ప్రాపర్గా వాళ్ళ సీటింగ్ అది ప్లాన్ చేసుకొని దెన్ వాళ్ళకి చక్కగా భోజనం ఇది చేసి దెన్ రెస్పెక్టివ్ వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి పంపించడం అనేది జరుగుతుంది. అలా మనం ఒక సుమారు 459 వెహికల్స్ని మనం వాడి డిఫరెంట్ వెహికల్స్, ఇటు ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, ఇటు ఆటోస్ లాంటివి ఉన్నాయి, చిన్న వెహికల్స్ ఉన్నాయి. ఇలాంటి వెహికల్స్ ద్వారా ఇప్పుడున్న ఈ సుమారుగా ఈ 13,000 మంది ప్లస్ ఉన్నటువంటి ఈ స్టాఫ్ అందరినీ కూడా మనము ఆ వెహికల్స్ ద్వారా అనేటువంటి పంపించడం అనేది జరుగుతుంది. సో రేపు మన డిస్ట్రిబ్యూషన్ టార్గెట్ ఎలా అనుకుంటున్నామంటే ఖచ్చితంగా రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి ఖచ్చితంగా 3-3:30కి అక్కడికి వెళ్ళిపోయేటట్టుగా ఇక్కడ భోజనం చేసి పంపిద్దామని, భోజనం చేయించి పంపిద్దామని చెప్పేసి అనే ప్లాన్తో మొత్తం సుమారు 186 రూట్ల రూపంలో ఉన్నాయి. ఈ 186 రూట్లని ఒక 157 సెక్టర్స్ రూపంలో అనేటువంటి ఉన్నాయి. సో ఆ విధంగా ఆ రూట్ ప్లాను, సెక్టర్ ప్లాను ఆ విధంగా అనేటువంటిది మొత్తం ఈ 1792 పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అలా ప్లాన్ చేసుకుంటున్నాం. పారదర్శకంగా, శాంతియుతంగా ఎన్నికల్ని నిర్వహించేందుకు అందరూ సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ తెలియజేశారు. మే 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని శాఖలో సమన్వయంతో పోలీస్ శాఖ పనిచేస్తుందని అన్నారు. 332 ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, పెద్ద ఎత్తున మద్యం, నాటుసారా సీజ్ చేశామని అన్నారు. ఉచితాల పంపిణీని అడ్డుకుంటున్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని అదుపులోకి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సమస్యలు సృష్టించాలని అనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బయట వ్యక్తులు శనివారం సాయంత్రం 6 గంటల్లోగా నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని హెచ్చరించారు. జరగడం కోసం దయచేసి పోలీస్ శాఖతో
రెవెన్యూ శాఖతో కలెక్టర్ గారితో అందరూ కోఆపరేట్ చేయండి. అందరూ కలిసి మనం ముందుకు నడిపిద్దాము. ఎటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన ఇష్యూ జరగకూడదు. ఏ రకమైన వైలేషన్స్ ఎన్న ఉన్నా సరే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మాత్రం అందరూ దయచేసి గుర్తుంచుకోవాలి. ఏ చిన్న వైలేషన్ చేసినా, ఏ చిన్న ఇబ్బంది క్రియేట్ చేసినా ఎవరైనా సరే పోలింగ్కి, ఓటింగ్ జరగకుండా ఆపడానికి కానీ ఏ రకమైన ఇబ్బంది కలుగజేసినా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇంకొక అప్పీల్ ఏమంటే, ఎవరైతే బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు, ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీలో ఓట్లు లేని వాళ్ళు ఎవరన్నా కనుక ఆ ఏరియాలో ఉంటే ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎవరికి ఇక్కడ ఉండడానికి పర్మిషన్ లేదు. ఏ కాన్స్టిట్యున్సీ నుంచైనా సరే వాళ్ళు అక్కడ ఓట్లు లేకపోతే ఇక్కడ కూర్చోవడం, తిరగడం, క్యాన్వాసింగ్ చేయడం ఇలాంటివన్నీ దయచేసి లేదు. అందరూ కూడా దయచేసి వాళ్ళ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోవాలి. సో పోలీస్ శాఖ నుంచి అన్ని రకాలుగా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా పీస్ఫుల్ ఎలక్షన్ కండక్ట్ చేయడం కోసం మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే పదవి కోసం కాదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను అని పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. అభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థులు గెలుపు అవసరం ఉంటుందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కూటమి నేతలతో కలిసి, కార్యకర్తలతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. పశ్చిమ నగరానికి సేవ చేయడానికి వచ్చానని, తిరుమల, అయోధ్య తరహాలో ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుతామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. ముస్లిం మైనార్టీలకు హజ్ హౌస్ నిర్మాణం, అలాగే ఎస్సీ ఎస్టీలకు చర్చిల నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. కొండ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతామని చెప్పారు. ఇది ధర్మం అధర్మం మధ్య జరుగుతున్న యుద్ధమని అభివర్ణించారు. వైసీపీ పాలనలో అంతా విధ్వంసమేనని అన్నారు. సుజన రోడ్ షోకు బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. దారి పొడవునా సుజనాకు మద్దతుగా అభిమానులు నినాదాలు చేశారు. సుజన రోడ్ షోలో టీడీపీ లోక్సభ అభ్యర్థి కేశినేని శివనాథ్, వంగవీటి రాధాకృష్ణ, బీజేపీ జాతీయ నాయకుడు షానవాజ్ హుస్సేన్, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, టీడీపీ మైనార్టీ నేత నాగుల్ మీరా, బుద్దా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పైల సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు. అన్యాయం చేశారు. మీకు తెలిసిందే, వెండి సింహాలు ఎక్కడ మాయమైనవి అనేది. అంటే అక్కడ కూడా అవినీతి, అమ్మవారు కూడా ఇప్పుడు ఆగ్రహించే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఓటేస్తారని అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవగానే, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే, భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేది తథ్యం. పశ్చిమ నియోజకవర్గంలో మనకి ఉన్న ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిని, అమ్మవారి కొండని కూడా ఒక మంచి ఆధ్యాత్మిక క్షేత్రంలాగా తయారు చేసి, అయోధ్యలో బాలరాముడికి ఎలాగైతే కట్టారో, కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న తిరుపతి దేవస్థానం ఎలా డెవలప్ అయిందో ఆ విధంగా దుర్గమ్మ తల్లిని కూడా డెవలప్ చేస్తూ పశ్చిమ నియోజకవర్గంలో హజ్ హౌస్ శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కటి ముస్లిం మైనార్టీకి ఏ ఒక్క పని చేయలేదు. అట్లాగే చర్చిలకు కూడా, క్రిస్టియన్స్ కూడా ఏ ఒక్క పని చేయలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద అన్ని తప్పుడు సమాచారాలు చెప్పి మైనార్టీని దూరం చేద్దామని చెప్పి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంది. కులం బేసిస్ మీద, మతం బేసిస్ మీద డివిజన్ తీసుకొద్దామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ కూడా చైతన్యవంతులు. క్రిస్టియన్ సోదరులు కానీ, మైనార్టీ సోదరులు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రొటెక్ట్ చేయడానికి 24 గంటలు కూడా జాగ్రత్తగా పనిచేస్తామని చెప్తూ, ఇంకోసారి ఇక్కడ ప్రతి ఇంటికి పశ్చిమ నియోజకవర్గంలో సమస్యలు ఏంటంటే తాగునీరు సమస్య, డ్రైనేజ్ సమస్య, కరెంటు సమస్య, లేని సమస్య లేదు పశ్చిమ నియోజకవర్గం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారని, మరొకసారి ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్పెంటర్తో కలిసి కండ్రిక ప్రాంతం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యక్రమంలో నిర్వహించారు. వెల్లంపల్లి నిర్వహించిన రోడ్ షో కార్యక్రమానికి ప్రజల నుంచి అపారమైన స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న బాగున్నావా మామ వేస్తారు
అతనిద్దరూ కలిసి ఆ రౌడీయిజం, గూండాయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తులకి ప్రజలు దూరంగా ఉండాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, మరొకసారి ప్రజలు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈరోజు ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు. ఈరోజు దాంట్లో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా ప్రచారం ర్యాలీల కంటే కూడా అది విజయోత్సవ ర్యాలీలా కనబడుతుంది. ప్రతి ఒక్కటి కూడా ప్రతి డివిజన్లో కూడా ఇదే విధంగా ప్రజల వద్దకు వెళ్తూ ప్రజల్ని దీవెనలు కోరుతూ ముందుకెళ్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇప్పుడే ఆల్రెడీ నేను 64 అయిపోయింది, 63 అయింది, 62కి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ 61కి వెళ్తాను. ఇట్లా సాయంత్రం వరకు కూడా అన్ని డివిజన్లో మా పార్టీ క్యాడర్ అంతా కూడా జెండా పట్టుకొని జగనన్ని దీవించాలని చెప్పి ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు మాకు ఒకటే చెప్తున్నారు, జగన్ తప్ప ఈ రాష్ట్రానికి వేరే వాళ్ళు అవసరం లేదు అని చెప్పని. ఎందుకంటే ఢిల్లీ మోడీ మొదలు ఢిల్లీ జబర్దస్త్ టీం వరకు కూడా ఇంతమంది వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా పీకలేకపోతున్నారు. మీరు ఒక్కసారి చూడండి, మొన్న గౌరవ పవర్ స్టార్ గారు ఈ రాష్ట్రానికి ఏదో చెప్పిన వ్యక్తి మొన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్ షో చేశాడు. బైకులతో కుర్రోళ్ళు అలవాటు చేయడం తప్ప ప్రజలు ఎక్కడ అనేది రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు నాకు ఒక్క డివిజన్లో మేము ర్యాలీ చేస్తే ఎంతమంది ఉన్నారు చూడండి. ఈరోజు ఒక్క డివిజన్లో ర్యాలీ చూస్తే, అదే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 10 కిలోమీటర్ల పైబడి మా సెంట్రల్ నియోజకవర్గంలో ర్యాలీ చేస్తే లక్షలాది మంది ప్రజానికి కొంత కూడా బయటకు వచ్చారు, జగనన్ని దీవించారు. ఈ పార్క్ గురించి మర్చిపోయినా. ఈరోజు 62వ డివిజన్లో మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి ప్రచారం ఆఖరి రోజు మరి ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు నిరాజనాలు పలుకుతూ ఉన్నారు. వెల్లంపల్లి గారు ఇది విజయోత్సవ ర్యాలీగా ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి ఈ జనాభా ఏంటి అని, ఇదంతా విజయోత్సవం అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, మంచి వ్యక్తిని గెలిపించండి. మరి ఆయన గెలిస్తే ఏ కార్యక్రమాలు చేస్తారనేది కూడా మనకు ముందే చెప్పడం జరిగింది. అదేవిధంగా దాంట్లో భాగంగా మరి ఇక్కడున్న ఎల్బిఎస్ నగర్ పార్క్ ఒకటి, అదేవిధంగా డ్రైనేజీస్ ఒకటి, అదేవిధంగా వాటర్ సమస్య కూడా వాటి సమస్య మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి పశ్చిమ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశారో అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా అంతే అభివృద్ధి చేస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. విజయవాడ పశ్చిమ అభివృద్ధి జయభారత్ పార్టీతోనే సాధ్యమని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు తెలిపారు. తమ్మిన పోతరాజు, మరుపిల్ల చిట్టి, పోతిన చిన్న, సన్యాసరావు లాంటి వారు ఎమ్మెల్యేలుగా చేసిన పశ్చిమ నియోజకవర్గానికి ఇప్పుడు మరో రాజకీయ అవకాశం వచ్చిందని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకుని వంటోన్ని అభివృద్ధి చేసుకుందామని ఓటర్లకు పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమలో శనివారం ఉదయం చిట్టినగర్ కొత్త అమ్మవారి దేవాలయం నుంచి రథం సెంటర్ వరకు, కుమ్మరిపాలెం సెంటర్ నుంచి సితార సెంటర్ వరకు జై భారత్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి వించిపేట వరకు ర్యాలీ చేపట్టారు. పోతినరాము కార్నర్ మీటింగ్ లో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గాన్ని తాను మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని హామీ ఇచ్చారు. భవానీపురంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, పిల్లలకు అమ్యూజ్మెంట్ పార్కు, కొండ ప్రాంతాల్లో మెట్ల పునరుద్ధరణ, మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని పోతినరాము చెప్పారు. విజయవాడకు ప్రధాని మోదీ వచ్చి ఏం మేలు చేశారని, అమరావతి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏం చేశారని విమర్శించారు. జై భారత్ రోడ్ షోలో పోతిన రాముతో పాటు కార్మిక నాయకుడు బూరాడ యజ్ఞన్ నారాయణ, జై భారత్ రోడ్ షోలో పోతిన రాముతో పాటు కార్మిక నాయకుడు బూరాడ యజ్ఞన్ నారాయణ, జై భారత్ నాయకులు రవికిరణ్, మహంత్ నాయర్, బెజవాడ నాని, పోతిన శ్రీనివాసరావు, రాయన, మణి తదితరులు పాల్గొన్నారు.
5 ఏళ్ల పాటు అన్ని వర్గాల ప్రజల రక్తాన్ని పీల్చిన జలగన్నను చిత్తుగా ఓడించాలని రాష్ట్ర వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను కాపాడే బీజేపీని ఏపీలో ప్రజా ప్రయోజనాలను పరిరక్షించగలిగే సమర్థవంతమైన నేత చంద్రబాబు నాయుడిని గెలిపించాలని మల్లెల కోరారు. భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో రాష్ట్ర వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రిగా ఏపీ అభివృద్ధి కోసం పాటుపడిన పశ్చిమ బీజేపీ అభ్యర్థి ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి సుజనా చౌదరిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి, ఏపీలో కూటమి విజయం సాధించడం ఇప్పటికీ ఖరారైందని తెలిపారు. ప్రజలు ఈ మేరకు ఒక నిర్ణయానికి వచ్చేశారని అన్నారు. జగన్ సీఎం కావడం కోసం తాను అరగుండు అరమీసంతో రాష్ట్రమంతటా తిరిగిన విషయాన్ని మల్లెల గుర్తు చేశారు. జగన్ సీఎం అయ్యాక తనకు ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ నిధులను సైతం పక్కదారి పట్టించిన జగన్ ని ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సుజనాకు ప్రజలు ప్రమాదం పడుతున్నారని, ఆయన గెలుపు ఎప్పుడో నిశ్చయమైందని తెలిపారు. కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, సెంట్రల్, తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ నూర్ అహ్మద్, మహిళా కార్యదర్శి బేబీ సరోజిని, నాయకులు లింగమూర్తి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో నేను ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, 200 రూపాయలు పింఛను పెంచింది 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు గారే. 1000 రూపాయల పింఛన్ని డబల్ చేసి 2000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు గారే. ఆ 2000 రూపాయల పింఛన్ని 3000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు గారే. ఈ యొక్క 5 ఏళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డి మా 3000 పింఛన్ని ఒక్క రాగినాయ పైసైనా పెంచావా అని నేను అడుగుతున్నా. 18 మంది చావు కారణం అయ్యావు. ఇవాళ ఇసుక గోతులు తీసి మీ అక్రమ సంపాదన కోసం ఇసుకలో గోతులు తీసి మరి అమాయకంగా తెలియక స్థానాలకు వెళ్ళిన పిల్లలు ఎంతమంది మా బిడ్డలు ఆత్మహత్యలు ఆ చెరువులో పడి నదుల్లో గుంటలో పడి చచ్చిపోయారు. ఆ బిడ్డల్ని ఒక్కళ్ళైనా నువ్వు తిరిగి ఆ తల్లిదండ్రులకు అప్పగించగలవా? ఆ తల్లిదండ్రుల శోకాన్ని నువ్వు చూడగలవా? 33,000 మంది ఆడబిడ్డలు ఈ రోజున ఈ రాష్ట్రంలో అదృశ్యమయ్యారు. దాని గురించి ఏమన్నా నువ్వు ఎంక్వైరీ చేసి ఆ బిడ్డలు ఎక్కడికి వెళ్ళారో, ఏ విధంగా ఉన్నారో ఏమైనా ఎంక్వైరీ చేసి దాని గురించి ఏమైనా తెలిసావా? నువ్వు ఇటువంటి మంచి పనులు ఏమీ చేయలేదు. ఎంతసేపు ఆ రోజున చంద్రబాబు గారు చేయలేదు, ఆ రోజున వీళ్ళు చేయలేదు. నువ్వేమైనా మంచి పని చేసావా? ఆయన మంచి పనులు చేయబట్టారా? హైదరాబాద్ మహానగరంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బిడ్డలందరికీ కూడా ఆ హైదరాబాద్ కడుపులో పెట్టుకుంటుంది. ఇవాళ 4 సంవత్సరాలు బీటెక్ చదివి మరి ఉద్యోగం కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. మోడీ బీజేపీ దాని మిత్రపక్షాలను ఓటు అనే ఆయుధం ద్వారా చిత్తుచిత్తుగా ఓడించాలని, నియంతృత్వ వైసీపీని మట్టి కల్పించాలని ఇండియా కూటమి నేతలు పిలుపునిచ్చారు. ఇండియా బ్లాక్ అభ్యర్థుల గెలుపు దేశాభివృద్ధికి మలుపు అని వారు స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగనగర్ పలు డివిజన్లలో ఇండియా బ్లాక్ తరపున పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఇతర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజ్యాంగ పరిరక్షణ హక్కుల పోరాట కమిటీ, ప్రత్యేక హోదా సాధన కమిటీ, ఆయా రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నెల 13న జరిగే పోలింగ్ రోజున సిపిఎం అభ్యర్థి ఇండియా బ్లాక్ బలపరిచిన చిగురుపాటి బాబురావుకు ఓటు వేసి విజయం సాధించాలని అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఇతర పార్టీల నేతలు పిలుపునిచ్చారు. ఇండియా బ్లాక్ అభ్యర్థుల గెలుపు దేశాభివృద్ధికి మలుపు అని తెలిపారు. మోడీ బీజేపీ దాని మిత్రపక్షాలను ఓటు అనే ఆయుధం ద్వారా చిత్తుచిత్తుగా ఓడించాలని, నియంతృత్వ వైసీపీని మట్టి కరిపించాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలోని అన్ని సర్వేలు కనివిని ఎరుగని రీతిలో కూటమి గెలవబోతుందని తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ జోసన్ చెప్పారు. నందమూరి తారక రామారావు పోటీ చేసిన 1994 ఎన్నికల సీన్ మరలా రిపీట్ అవుతాయని, కనీసం ప్రతిపక్ష హోదా రాకుండా ఈ ఎన్నికల్లో కూటమి అన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని మొగల్రాజుపురం బోయపాటి మాధవరావు వీధి సిపిఎం ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దీవెన యాత్రలో భాగంగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలు హారతులతో గద్దె రామ్మోహన్ కు బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గద్దె రామ్మోహన్ ప్రతి ఇంటికి వెళ్లి కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ 6 పథకాల గురించి స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు.
అనంతరం గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడారు. గత నెల రోజుల నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం జరుగుతుందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రోడ్ షోలు చేయడం జరిగిందని అన్నారు. విజయవాడలో రోజురోజుకి టీడీపీ దాని కూటమి పార్టీల పట్ల ప్రజలు దగ్గర అవుతున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు ఇచ్చినట్లు ఇచ్చి 15,000 ఇచ్చి 1 లక్ష రూపాయలు కాజేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ 25 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ద్వారా అభివృద్ధి సాధించి అత్యధిక ఆదాయం వచ్చేలా చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కరెంటు బిల్, పప్పులు, నూనెలు ఇలా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు అల్లాడిపోతున్నారని గద్దె రామ్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. విధ్వంసం వైపు ఉంటారో, సుఖం వైపు ఉంటారో నేడు ప్రజలే ఆలోచించుకోవాలని గద్దె రామ్మోహన్ సూచించారు. ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని, కొన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఉందని గద్దె జోసెన్ చెప్పారు. ఈ రోజున ముగింపు రోజు. గత నెల కాలం బట్టి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ మోడీ గారు, వీళ్ళ ముగ్గురు కూడా రోడ్ షోలు చేయడం జరిగింది. విజయవాడలో రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ దాని కూటమి పార్టీల పట్ల ప్రజలు దగ్గరవుతూ ఉన్నారు. అటు వెస్ట్లో బీజేపీ నిలబడ్డా, సెంట్రల్లో ఈస్ట్లో తెలుగుదేశం నిలబడ్డా, పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో చూస్తే భూమి బద్దలైపోద్ది అన్నట్టు ఉంది. ఇవాళ అన్ని సర్వేలు చెబుతున్నాయి, కానీ విని ఎరగని రీతిలో కూటమి గెలవబోతూ ఉందని. నాకైతే ప్రత్యేకంగా 94 సంవత్సరాల ఎలక్షన్ గుర్తొస్తూ ఉంది. 94లో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కనీసమైన ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ప్రతిపక్ష పార్టీకి అత్యధిక సీట్లు గెలవడం జరిగింది. సో ఆ విధానం ఈ రోజున ప్రతి ఒక్కరి కళ్ళలో కనపడుతుంది. మేము తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించేదాన్ని బట్టి, వాళ్ళు నవ్వుతూ మయంగా చూసేదాన్ని బట్టి, వాళ్ళ చేతులతో మాకు విక్టరీ సిగ్నల్ చెబుతున్న దాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమాలు ఇచ్చినట్టే ఇస్తూ వాళ్ళందరి దగ్గర 15,000 ఇచ్చి 1 లక్ష రూపాయలు కాజేసే విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అంతేకాదు చదువుకున్న పిల్లలకు చదువులు లేక వాళ్ళ ఇళ్లలోనే ఉంటే ఆ తల్లులు బాధపడతాం. మా పిల్లలకి మీరు ఇచ్చే డబ్బుల కంటే మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, మా కుటుంబాలు బాగుపడతాయని చెబుతున్నారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం, ఆశయం కూడా అదే. 25 లక్షల ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఆయన మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ఆ మేనిఫెస్టో ద్వారా ఉద్యోగాలు ఇచ్చి, తద్వారా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి, అటు అభివృద్ధిని సంక్షేమాన్ని సమాన స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దానిలో +P అంటే మద్దతు లభిస్తూ ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారిది గెలుపు ఖాయం దిశగా వెళ్తోంది. మెజార్టీ ఎంత అనేది తెలుస్తుంది. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముఖ్యంగా శాంతి భద్రతలు కానీ, పెరిగిన ధరలు కానీ, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు కానీ విపరీతంగా పెరిగిపోయి ఈరోజు రేపు డిసెంబర్ 13న ఏర్పడబోయేటువంటి యొక్క ఓటింగ్లో తప్పనిసరిగా ముందెళ్ళి తెలుగుదేశం, జనసేన బలపరిచినటువంటి అభ్యర్థికి సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్పేసి అదేవిధంగా నిన్న వచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది జగన్కు ఉరిశిక్ష లాంటిదని తెలియపరుస్తూ ఈరోజు రాజధాని విషయంలో కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కానీ రాబోయే టీడీపీ గవర్నమెంట్ ఫస్ట్ సంతకం డిఎస్సి మీద, రెండో సంతకం కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రెండో సంతకం పెడతా అని చెప్పి హామీ ఇచ్చిన దాని మీద ఎన్డీఏ మోడీ గారి రోడ్ షో తర్వాత ఈరోజు తేటతెల్లంగా తెలుస్తోంది. జయం ఈరోజు ఒక సైడే వస్తుంది. ఈరోజు వచ్చిన సర్వేలు కూడా సుమారు అన్ని సర్వేలు కూడా 150 పైగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ గెలుస్తుందని చెప్పేసి, మోడీ గారి సహకారం రాబోయే ఎన్డీఏ గవర్నమెంట్కి పుష్కలంగా ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తూ తాను తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యత స్వీకరించినాక 674 కోట్లతో అభివృద్ధి పనులు, 974 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ప్రజల ఇంటికి అందించినట్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. నేను చేసిన అభివృద్ధి, గద్దె రామ్మోహన్ చేసిన కాల్ మనీ, సెక్స్ రాకెట్, బెట్టింగ్, పేకాట, రైతు బజార్లో షాపులు ఆక్రమించడం, మహిళల్ని వేధించి ఇబ్బందులకి గురి చేయడం లాంటి
దారుణమైన వాస్తవాలు ప్రజల్ని గమనించాలని తెలిపారు. ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ 3-5వ డివిజన్లో ఎంతో ఉత్సాహంగా సాగింది. ఇంటింటికి వెళ్తూ ఉంటే హారతులతో స్వాగతం పలుకుతూ అవినాష్ కు డివిజన్ల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన 5 ఏళ్ల పాలన గురించి వివరించినట్లు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తామని అన్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజల్ని అడుగుతున్నట్లు చెప్పారు. నేను తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యత స్వీకరించిన తర్వాత 674 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, 974 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ఇంటికే అందించినట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గ ప్రజలు మీ బిడ్డకు ఒక్కసారి అవకాశం ఇచ్చి దీవించాలని మరోసారి అడుగుతున్నాను. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు 10 సార్లు అవకాశం ఇస్తే ఒక అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. ఎల్లో మీడియా మాపై తప్పుడు కథనాలు రాస్తున్నారని, వాస్తవాలు ప్రజలకు తెలుసునని అన్నారు. నేనే సవాల్ విసురుతున్నా, మేం చేసిన అభివృద్ధి వర్సెస్ గద్దె రామ్మోహన్ బాగోతాలపై చర్చకు సిద్ధమేనా? కాల్ మనీ, సెక్స్ రాకెట్, బెట్టింగ్, పేకాట, రైతు బజార్లో షాపులు ఆక్రమించడం, మహిళలు వేధించి ఇబ్బందులకి గురిచేయటం నిజాలు కాదా అని ప్రశ్నించారు. అమెరికా ఢిల్లీలో ఉన్నత చదువుతున్న నాపై ఒక్క కేసు కూడా లేదని స్పష్టం చేశారు. 3 రోజుల నుంచి గారా కృష్ణలంక ప్రాంతం, నిన్న పట్టమత ప్రాంతం, ఈరోజు గుణదల ప్రాంతానికి సంబంధించిన 5, 3, 2 డివిజన్లో ఈరోజు రోడ్ షో నిర్వహిస్తాం. ఆ డివిజన్లోని కార్పొరేటర్లు కానివ్వండి, ముఖ్య నాయకులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నగర నాయకులు అందరూ గారు పాల్గొని ఈరోజు ఎంతో ఉత్సాహంగా 5 సంవత్సరాల నుంచి గారా మేము చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలన్నీ గారా ఈరోజు ప్రజానికానికి వివరించి మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఈ రాష్ట్రంలో రావాలి. మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రజానికి అందరూ గారు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేము నిన్న కానివ్వండి, మొన్న కానివ్వండి, ఈరోజు కానివ్వండి రోడ్ షో నిర్వహిస్తుంటే జనాలు బయట నుంచి, ఇంటి లోపల నుంచి బయటకు వచ్చి మాకు ఈరోజు వాళ్ళకు అభిమానం, వాళ్ళ ప్రేమ, వాళ్ళకు ఆప్యాయత చూపించి మళ్ళీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్పుతున్నారు. ఈ 5 సంవత్సరాలు గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు 674 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసి 950 కోట్ల రూపాయలతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేసి ఏ ప్రభుత్వం అన్న చేయగలిగిందా? ఈరోజు 5 సార్లు 6 సార్లు నేను కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి తెలిపారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అన్నారు. ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చెప్పారు. రాబోయే తరాలకు మన ఓటు ద్వారా మంచి జరగాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళామ తల్లులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఓటు అన్నది ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ విన్నవించుకుంటోంది. ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా మీ మనస్సాక్షిని అనుసరించి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎక్కడా కూడా ఓటు అన్న ఆయుధాన్ని ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయొద్దని, సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ మీ గజ్జల వెంకటలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్. థ్యాంక్ యూ. ప్రజలకు మంచి చేసే నాయకులను ఎన్నుకోవాలని, అందరికీ సంక్షేమ పథకాలు అందించి వైసీపీ ప్రభుత్వాన్ని మరల అధికారంలోకి తీసుకుని రావాలని 27వ డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపీగా కేసినేని నానిని, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ను గెలిపించాలని ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు గులాబీ తోట దగ్గర నుంచి ప్రతి గడప గడపకి మేము జగనన్న గురించి, అలాగే మా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనన్న గురించి, అలాగే కేసినేని నానన్న గురించి మేము చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఈ నెల 13వ తారీఖున అంటే సోమవారం నాడు ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 వేయాలని చెప్పి మేము గడప గడప ఇంటికి వెళ్తున్నాము. అలాగే జగనన్న సంక్షేమ పథకాల గురించి కూడా చెప్పుకుంటూ వెళ్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు మేము ఫ్యాన్కే వేస్తామని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. 2వ నెంబర్లో కేసినేని నానన్నకి, 4వ నెంబర్లో వెల్లంపల్లి శ్రీనన్నకి ఓటేసి, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీ ఇస్తారని మేమందరం కోరుకుంటున్నాము. అలాగే ఇస్తారు కూడా, ఎందుకంటే జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. అలాగే శ్రీనన్న కూడా పిలిస్తే పలికే వ్యక్తి. మళ్ళీ అఖండ మెజార్టీతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అందరూ గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్ర ప్రజల అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అవ్వాతాతల దీవెనలు కూడా జగనన్నకు ఉంటాయని, ఈ సెంట్రల్కి కూడా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనన్నకి, కేసినేని నాన్నకి ఓటేస్తారని ప్రతి ఒక్కళ్ళని నేను కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని నేను ప్రతి ఒక్కళ్ళని కోరుకొని అఖండ మెజార్టీ ఫ్యాన్ గుర్తుకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేటితో ముగిసిన ఎన్నికల ప్రచారం. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో తన ప్రచారాన్ని ముగించిన సీఎం జగన్. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎస్. ఢిల్లీరావు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని స్పష్టీకరణ. పారదర్శకంగా, శాంతియుతంగా ఎన్నికల్ని నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరిన నగర పోలీస్ కమిషనర్ PHD రామకృష్ణ. అన్ని శాఖలో సమన్వయంతో పోలీస్ శాఖ పనిచేస్తుందని స్పష్టీకరణ. పశ్చిమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి భారీ రోడ్ షో. పెద్ద ఎత్తున పాల్గొన్న కూటమి నేతలు, అభిమానులు. దారి పొడవునా సుజనాకు మద్దతుగా అభిమానుల నినాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.